హలో ఫ్రెండ్స్. సో మీ అందరికీ తెలుసు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ జూలైలో రిలీజ్ అయింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అయ్యి మళ్ళీ డిసెంబర్ 31, 2022 మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేయటం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్లో కొన్ని మార్పులు జరిగినాయి అండ్ కొంతమంది సభ్యులకు అదనంగా కొన్ని లబ్ధి పొందే అవకాశం దొరికింది. సో వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. దాంట్లో మనకి సిలబస్ ఏముంది, సో ఏంటి ఆ చేంజెస్ నోటిఫికేషన్లో వచ్చినవి, దెన్ ఏస్ ఆన్లైన్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఎలా హెల్ప్ చేస్తుంది స్టూడెంట్స్కి, సో ఏమేం కోర్సెస్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ ఏస్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో మనం మేజర్గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి. సో ఆ డేట్స్ ఏంటి, ఈ నోటిఫికేషన్ నెంబర్ ఏంటి. సో టీఎస్పిఎస్సి ఏఎంవిఐ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ నెంబర్ 31/2022. సో మీరు ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మీకు ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంతా దీని ద్వారానే జరుగుతాయి. దెన్ మనం నోటిఫికేషన్ రిలీజ్ ఎప్పుడైంది, 31 డిసెంబర్ 2022 అండ్ పోస్టులు 113 పోస్టులు ఉన్నాయి మనకి మొత్తం, రైట్. సో ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అంటే హియర్ మనం చూడాల్సింది అప్లికేషన్ స్టార్ట్ అయ్యే తేదీ. సో స్టార్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 12/1/2023. సో జనవరి 12వ తారీఖు మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అండ్ టైం మనకి చివరి తేదీ ఏంటి, టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఏంటి అంటే ఫిబ్రవరి 1, 2023 సాయంత్రం 5 గంటల వరకు మనకి టైం ఉంది. ఈ టైం లోపలే మనము మన అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకు అంటే 5 గంటల తర్వాత మనకి ఫీ పేమెంట్ జరగదు అండ్ అట్ ద సేమ్ టైం అప్లికేషన్ మనం ఫిల్ చేయలేం. ఓకే, ఎగ్జామినేషన్ తేదీ కూడా ఈసారి అనౌన్స్ చేశాడు, పోయినసారి నోటిఫికేషన్లో అది ఇవ్వలేదు. సో ఎగ్జామినేషన్ తేదీ ఏంటి అంటే 23 ఏప్రిల్ 2023. సో ఇది మన ఎగ్జామినేషన్ డేట్. కరెక్ట్గా మనకి ఇక్కడి నుంచి చూస్తే మేజర్లీ 3 months కంటే కొంచెం ఎక్కువ టైం ఉంది అంతే. సో దాని ప్రకారం మనం ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి. సో వేకెన్సీస్ డీటెయిల్స్కి వస్తే మనకి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 మొత్తం కలిపి 113 పోస్టులు ఉన్నాయి. మల్టీ జోన్ 1లో 54 పోస్ట్స్ ఉన్నాయి, మల్టీ జోన్ 2లో 59 పోస్ట్స్ ఉన్నాయి. సో ఏజ్ 1/7/2022 వరకు మనకి మినిమం ఏజ్ 21, మ్యాక్సిమం ఏజ్ 39 హియర్. సో 39 ఉంది. సో మనకి ఇక్కడ స్కేల్, పేమెంట్ స్కేల్ 45,960 రూపాయల నుంచి 124,150 రూపాయల వరకు. సో ఇది మన పే స్కేల్ హియర్. సో ఇక్కడ మనం చూస్తే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. పోయినసారి నోటిఫికేషన్లో మనకి ఇక్కడ దాకా మెన్షన్ చేశారు, ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో ఇది అదనంగా వచ్చింది. సో ఇప్పుడు మీరు చూస్తే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్ ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్. సో ఇది యాజ్ పర్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి ఉంటేనే మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది. రెండోది డిప్లొమా స్టూడెంట్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా 3 years కోర్స్ చేసిన వాళ్ళు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ద్వారా చేసి అది ఏఐసిటి అప్రూవల్ పొందిన ఇన్స్టిట్యూట్స్ నుంచి చేసి ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఎలిజిబుల్. అయితే మనకి ఇక్కడ ఏంటి, డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. సో జెంట్స్కి కంపల్సరీగా హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది ఇంపార్టెంట్. లేడీస్కి వచ్చేసరికి ఉమెన్ కేటగిరీలో మనం చూస్తే మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది ఏంటి, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్. సో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మళ్ళీ హెవీ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎండోర్స్మెంట్ అనేది ఒకవేళ వీళ్ళు సెలెక్ట్ అయి ఉంటే 2 సంవత్సరాల లోపల ఈ హెవీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఎండోర్స్మెంట్ అనేది తీసుకోవాలి. ఒకవేళ తీసుకోలేదు అంటే వాళ్ళది జాబ్ అనేది టర్మినేట్ చేయడం జరుగుతుంది ఏ నోటీస్ ఇవ్వకుండా. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సెలెక్ట్ అయితే 2 సంవత్సరాల లోపల ఈ ఎండోర్స్మెంట్ అనేది సబ్మిట్ చేయాలి మనం. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఫిజికల్ రిక్వైర్మెంట్స్. సో ఫిజికల్ రిక్వైర్మెంట్స్ జెంట్స్ కేటగిరీలో అయితే
హైట్ 165 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ 86.3 సెంటీమీటర్స్ వరకు ఉండాలి ఫుల్ ఆస్పిరేషన్లో. మనకేంటి ఫుల్ ఆస్పిరేషన్లో మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. అలాగే లేడీస్కి ఇచ్చారు, సో అది చూడొచ్చు మీరు ఫిమేల్ క్యాండిడేట్స్ది. దెన్ రైట్ ఐ లెఫ్ట్ ఐ సైట్, ఐ సైట్ ఉంది కదా, ఐ సైట్ మనకి డిస్టెన్స్ విజన్ 6/6 ఉండాలి. నియర్ విజన్ 0.5 స్నెల్లర్స్ చార్ట్ ప్రకారం మనం చూసుకోవాలి. లెఫ్ట్ ఐకి రైట్ ఐకి రెండిటికి సేమ్ విజన్ క్రైటీరియా అనేది ఇచ్చారు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మనకి కలర్ బ్లైండ్నెస్ ఉన్న, స్క్వింట్ ఆర్ ఎనీ మార్బిడ్ కండిషన్స్, కళ్ళ కనురెప్పలకి ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండదు. ఓకే, సో పీజియన్ చెస్ట్, ఫ్లాట్ ఫుట్ వీళ్ళందరూ ఎలిజిబుల్ కారు. సో జాగ్రత్తగా ఇవన్నీ చూసుకొని అప్పుడు అప్లికేషన్ అనేది ఫిల్ చేయండి. ఎందుకు అంటే మీరు ఎగ్జామ్ బాగా రాసినా సరే కొన్నిసార్లు ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ క్రైటీరియా ఫుల్ఫిల్ కాలేకపోతే అప్పుడు ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి చూసుకోండి జాగ్రత్తగా. మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది క్వాలిఫై కాకపోయినా మీకు జాబ్ అనేది రాదు. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్కీమ్కి వస్తే మనం ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ జరుగుతుంది. మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది పేపర్ 1. ఇది 2 లాంగ్వేజెస్లో ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో ఉంటుంది. రైట్, ఇది 150 క్వశ్చన్లు, 150 నిమిషాలు, 150 మార్కులకి. ఇది జాగ్రత్తగా చూడండి. పేపర్ 2 అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇది డిప్లొమా లెవెల్. ఎగ్జామినేషన్ పేపర్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది ఇక్కడ. అయితే ఇక్కడ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్, టైం 150 నిమిషాలు అండ్ మార్క్స్ మాత్రం 300 ఇక్కడ. అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు, టోటల్ మార్క్స్ వచ్చేసి 450కి ఎగ్జామ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్ 1కి వచ్చేసరికి మనకి టోటల్గా 15 టాపిక్స్ మీద ఎగ్జామినేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఇది కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇక్కడ. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. కరెంట్ అఫైర్స్ రోజుకి మారుతూనే ఉంటాయి, రీసెంట్ చేంజెస్ ఏమున్నాయి అనేది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. దెన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఈ మధ్య కాలంలో చాలా రకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి ఇంటర్నేషనల్గా. మన ఇంటర్నేషనల్ అఫైర్స్ రిలేషన్స్ గురించి చూస్తే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్స్ చాలా చోట్లకు విజిట్ చేశారు. సో వాటికి సంబంధించిన డేటా అంతా మీ దగ్గర ఉండాలి, అది నేర్చుకోండి, వాటికి రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. దెన్ జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీనిలో ఇస్రో రిలేటెడ్ క్వశ్చన్స్ రావచ్చు. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మన అచీవ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకోండి. రైట్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. సో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సో గ్లోబల్ వార్మింగ్, సో ఇట్లాంటి వాటి మీద చాలా ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి, ఇదంతా చూడాలి. మరి సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా. సో ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, ఇవి 6 సబ్జెక్టులు. నెక్స్ట్ ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జాగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ. సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ గురించి బాగా చదవండి. సోషియో ఎకనామిక్, పొలిటికల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ తెలంగాణ స్టేట్హుడ్ మూవ్మెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. సో వీటిలో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినది ఏంటి అంటే ఇక్కడ తెలంగాణ రిలేటెడ్గా మనకి ఈ మధ్య రీసెంట్గా స్టేట్ ఫార్మేషన్ దగ్గర నుంచి దానికి ముందు జరిగిన ఈవెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు అంటే ఎక్కువ శాతం క్వశ్చన్స్ వాటి నుంచే వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, కాస్ట్, ట్రైబ్, డిజబిలిటీ ఎక్సెట్రా అండ్ ఇంక్లూసివ్ పాలసీస్. సొసైటీ, కల్చర్ అండ్ హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇది ఒకటి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఈ పార్ట్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి స్టూడెంట్స్, మీకు చాలా టఫ్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దీని నుంచి క్వశ్చన్స్. ఎందుకు అంటే కాంపిటీషన్ పెరుగుతోంది.
సో దానివల్ల ఈ టాపిక్స్ నుంచి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ రావచ్చు. వీటిల్లో లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ నుంచి కొంచెం టఫ్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకు అంటే కట్ ఆఫ్ మనకి ఇప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా చేంజ్ అయింది కాబట్టి కట్ ఆఫ్ పెరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. జనరల్ స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దెన్ బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్. సో డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి మనకి ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ వరకే కల్పించడం జరిగింది ఇక్కడ సిలబస్లో. సో ఇవి 15 సబ్జెక్టులు మనకి జనరల్ స్టడీస్లో ఉంటాయి. సో ఇవి 150 మార్కులకి మొత్తం మనకి. దెన్ మనకి ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పేపర్ 2కి వచ్చేసరికి మనకి ఇక్కడ 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ది థర్మల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్. సో ఆటోమొబైల్ పవర్ ప్లాంట్ అంటే మనకి ఇక్కడ ఐసీ ఇంజన్స్ మీద క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ థర్మల్ ఇంజనీరింగ్ అంటే బేసిక్ థర్మోడైనమిక్స్. సో లాస్ ఆఫ్ థర్మోడైనమిక్స్, తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఎయిర్ స్టాండర్డ్ సైకిల్స్, సో ఎంట్రోపీ గురించి, వాటి గురించి క్వశ్చన్స్ వస్తాయి. దెన్ ఆటోమొబైల్ చాసిస్, బాడీ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఈ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి మీకు ఒక ఆటోమొబైల్ తీసుకుంటే దాని చాసిస్ ఎలా ఉంటుంది, దానిపైన ఏమేం కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ కాంపోనెంట్స్ ఎలా పనిచేస్తాయి, సో వాటికి రిలేటెడ్గా దీనిలో క్వశ్చన్స్ ఉంటాయి. దెన్ ఆటోమొబైల్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్, ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. డిప్లొమాలో ఇవి 2 సబ్జెక్టులు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒకటే సబ్జెక్ట్ కింద ఇచ్చారు. సో దీనిలో ఆటోమొబైల్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్కి వచ్చినట్టయితే మీకు ఒక బండికి ఆర్ ఒక వెహికల్కి ఏదన్నా ప్రాబ్లం వస్తే సో దానికి ఎలా సర్వీసింగ్ చేస్తాము, ఎలా ఐడెంటిఫై చేస్తాము ఆ ప్రాబ్లమ్ని, సో దాని ద్వారా ఎలా ఏమేమి ఎక్విప్మెంట్ కావాల్సి వస్తాయి, ఏమేమి టూల్స్ యూజ్ చేస్తాం గ్యారేజెస్లో, అవన్నీ మనం ఇక్కడ ఆటోమొబైల్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్లో చూస్తాం. ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో మనం బ్యాటరీస్ గురించి చూస్తాము. ఇగ్నైషన్ సిస్టమ్ అంటే స్పార్క్ ఎలా ఇగ్నైట్ అవుతుంది ఏంటి అనేది మొత్తం అక్కడ చూస్తాము. తర్వాత రకరకాల ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాము, లైట్లు, ఫ్యూజ్లు, సో వాటన్నిటి గురించి ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్లో వస్తుంది. సో మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఈ మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో మనకి ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏమేమి ఉంటాయి, సో వాటికి రిలేటెడ్గా మొత్తం దీనిలో చూస్తాము. సో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది, సో దీనిలో మనము అసలు మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సో వీటన్నిటి గురించి 14 ప్రిన్సిపల్స్, హెన్రీ ఫాయిల్స్ 14 ప్రిన్సిపల్స్, సో టైలర్స్, సో వీటన్నిటి గురించి నేర్చుకుంటాం. దెన్ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అండ్ బేసిక్ హైడ్రాలిక్స్. సో స్పెషల్ పర్పస్ వెహికల్స్ అంటే మనకి క్రేన్స్ ఉంటాయి, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ ఉంటాయి, సో వీటన్నిటి గురించి చూస్తాము. ట్రాక్టర్స్ గురించి కూడా నేర్చుకుంటాము ఇక్కడ స్పెషల్ పర్పస్ వెహికల్స్లో. అండ్ బేసిక్ హైడ్రాలిక్స్ అంటే మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్లో కొంత పార్ట్ ఉంటుంది, ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో దాని తర్వాత మనం హైడ్రాలిక్ పంప్స్ గురించి, హైడ్రాలిక్ ర్యామ్స్ గురించి, హైడ్రాలిక్ లిఫ్ట్ గురించి ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. దెన్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. ఇది డిప్లొమా లెవెలే, బీటెక్ లెవెల్ క్వశ్చన్స్ ఏమి రావు. సో దీనిలో సిలబస్ ప్రకారం జాగ్రత్తగా చూసుకోండి, ఎక్కువ టాపిక్స్ అయితే దీనిలో లేవు. ఇది ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్, సో వాటితో కంపేర్ చేసుకుంటే అన్ని టాపిక్స్ అయితే దీనిలో లేవు. దెన్ మెషిన్ డిజైన్. సో మెషిన్ డిజైన్లో మనకి కొంత పార్ట్ ఆఫ్ థియరీ ఆఫ్ మెషిన్స్ కూడా ఉంటుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దెన్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ. సో ఇంజనీరింగ్ మెటీరియల్స్ అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి, వాటి మాలిక్యులర్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, తర్వాత హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్, వాటన్నిటి గురించి నేర్చుకుంటాం. దెన్ ప్రొడక్షన్ టెక్నాలజీలో మనం కాస్టింగ్, వెల్డింగ్, సో వీటన్నిటికి రిలేటెడ్గా ఉంటాయి. సో ఇవి టోటల్ 8 సబ్జెక్టులు మనకి టెక్నికల్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఉండేది. సో 2015లో ఒక ఎగ్జామినేషన్ జరిగింది. సో దాని పేపర్ అనాలిసిస్ తీసుకుంటే ఇలా ఉంది. సో థర్మల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్లో టోటల్ 25 క్వశ్చన్స్ వచ్చినాయి 50 మార్క్స్కి. సో చూడండి అమ్మా, ఇది 2015 పేపర్. సో అలాగే క్వశ్చన్స్ రావాలని ఏమీ లేదు. సో ఈసారి కొన్ని సబ్జెక్ట్స్లో చేంజెస్ కూడా రావచ్చు. సో ఈ వెయిటేజ్ ప్రకారం మనం చదవకూడదు, అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చుకొని చదువుకోవాలి, రైట్. సో ఆటోమొబైల్ చాసిస్, బాడీ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో 25 క్వశ్చన్లు 50 మార్కులు. ఆటోమొబైల్ సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్ 24 క్వశ్చన్లు వచ్చినాయి, 48 మార్కులు. సో మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఇది 25 క్వశ్చన్లు 50 మార్కులు. సో స్పెషల్ పర్పస్ వెహికల్స్ అండ్ బేసిక్ హైడ్రాలిక్స్ 11 క్వశ్చన్లు వచ్చినాయి, 22 మార్క్స్. సో ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్లో 15 క్వశ్చన్లు 30 మార్కులకు వచ్చినాయి. దెన్ మెషిన్ డిజైన్లో 10 క్వశ్చన్లు 20 మార్కులు.
ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ 15 క్వశ్చన్లు 30 మార్కులు. సో టోటల్ 150 క్వశ్చన్లు 300 మార్కులు. ఇది మన వెయిటేజ్ 2015 పేపర్ది. సో ఈ పేపర్ ప్రకారమే రావాలని ఏమీ లేదు, కొన్నిట్లో చేంజెస్ ఉండొచ్చు. సో మార్క్స్ ఇటు అటు డిస్ట్రిబ్యూషన్ కూడా జరగచ్చు. ఓకే, సో అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి చదువుకోండి. మేజర్గా బాగా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మీరు ఈ 5 సబ్జెక్టుల పైన. ఈ 5 సబ్జెక్టుల నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దెన్ ఏస్ ఆన్లైన్ వీడియో లెక్చర్స్ మీకు అవైలబుల్ ఉన్నాయి కోర్ ఆటోమొబైల్ సబ్జెక్ట్స్ వరకు. సో 3 months 6 months సబ్స్క్రిప్షన్ అవైలబుల్గా ఉంది. అండ్ దీని ద్వారా మీకు ఒక ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ వస్తుంది. మీరు స్టడీ మెటీరియల్ కొనుక్కోవాలనుకుంటే దాన్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సో మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఈ లింక్ యూజ్ చేసుకొని మీరు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కోర్స్ తీసుకుందాం అనుకుంటే 3 months లేదా 6 months సబ్స్క్రిప్షన్ అది మీ చేతిలో ఉంది. ఓకే, సో ఎలా ఉంటుంది అంటే ఏస్ ఆన్లైన్ యాప్లోకి వెళ్తే మీకు కోర్సెస్ అనేది ఒక కాలం ఉంటుంది ఇక్కడ. సో ఈ కోర్సెస్ కాలంలో మీరు ఇక్కడికి వస్తే స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఉంది. సో ఈ స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు TSPSC AMVI అని. సో ఈ TSPSC AMVI మీద క్లిక్ చేస్తే మీకు కోర్ ఆటోమొబైల్ సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. సో TSPSC AMVI అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కోర్ సబ్జెక్ట్స్ అని ఉంది. సో 3 months 6 months సబ్స్క్రిప్షన్ అవైలబుల్ ఉంది. అలాగే మీరు GS కొనుక్కోవాలనుకుంటే జనరల్ స్టడీస్ సేమ్ కోర్సెస్ కాలంలోకి వెళ్తారు. స్టేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మళ్ళీ ఇక్కడ మీరు గమనిస్తే TSPSC GS అని ఉంది. సో ఈ TSPSC GS మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. సో సిలబస్ అవైలబుల్ ఉంటుంది. ఇలా మీకు వీడియోస్ కూడా ఉంటాయి, డెమో వీడియోస్. ఒకసారి చూసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి వీడియో లెక్చర్స్. మీకు ఒకవేళ మెటీరియల్ ఒక్కటే కొనుక్కోవాలనుకుంటే సో ఏస్ పోస్టల్ కోచింగ్ స్టడీ మెటీరియల్ మీకు అవైలబుల్ ఉంటుంది. 9 books ఉంటాయి దీనిలో టోటల్గా. సో ఆ 9 books ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను నేను. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2 లింక్స్ ఉన్నాయి. సో ఒకటేమో షార్ట్ హ్యాండ్ లింక్, ఇంకోటేమో మెయిన్ లింక్. సో ఇది మెయిన్ లింక్ అమ్మ. సో ఇది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అవైలబుల్ ఉంటుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా 9 books ఉంటాయి. ఫస్ట్ బుక్ వచ్చేసి TSPSC APPSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంది. సో దీనిలో 2009 నుంచి 2021 వరకు APPSC TSPSC రెండిటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ నుండి సొల్యూషన్స్ తయారు చేయటం జరిగింది. సో ఇవి చాప్టర్ వైజ్ ఉంటాయి, సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి. అండ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 100 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి సబ్జెక్ట్కి 100 ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్ ఉంటాయి. దెన్ మీకు సబ్జెక్ట్ వైజ్ టెక్స్ట్ బుక్స్ ఇలా దొరుకుతాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్, సో థర్మల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమొబైల్ పవర్ ప్లాంట్స్ ఒక బుక్. సో ప్రతి బుక్లో ఇలాంటి వాటిల్లో క్లాస్ రూమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది. సో ఇవి చదువుకొని మీరు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మంచి డయాగ్రామ్స్తో యూస్ చేసాం ఇక్కడ. సో ఇక్కడ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అండ్ బేసిక్ హైడ్రాలిక్స్. సో మీకు చెప్పాను ఆల్రెడీ ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ ఇలా ఉంటాయి అని. సో ఈ బుక్లో మీరు చాలా రకాల ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్ అవన్నీ చూడొచ్చు. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ నేర్చుకోవచ్చు. బేసిక్ హైడ్రాలిక్స్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. దెన్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇది మెషిన్ డిజైన్. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ ప్రొడక్షన్ టెక్నాలజీ. సో మీకు చెప్పాను ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీని నుంచి కూడా ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. దెన్ ఇంజనీరింగ్ మెకానిక్స్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. ఇది మరీ AEE అంత సిలబస్ ఉండదు, నార్మల్ సిలబసే. సో దీనికి రిలేటెడ్గా క్లాస్ రూమ్ సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీ సిలబస్ ప్రకారం ఈ బుక్స్ని తయారు చేయడం జరిగింది. దెన్ ఆటోమొబైల్ సర్వీసింగ్, మెయింటెనెన్స్ అండ్ ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్. సో దీని నుంచి కూడా పోయినసారి పేపర్లో 24 క్వశ్చన్లు వచ్చినాయి 48 మార్కులకి. ఆటోమొబైల్ చాసిస్, బాడీ అండ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్. సో ఇది 25 క్వశ్చన్లు వచ్చినాయి 50 మార్కులకి. సో మీకు ఆల్రెడీ వెయిటేజ్ అనాలిసిస్ చూపించాను 2015లో ఎలా వచ్చినాయో. సో ఆ క్వశ్చన్స్ని కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. మీకు దీనిలో క్లాస్ రూమ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, సెల్ఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ 2 ఉంటాయి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి విత్ డీటెయిల్డ్ సొల్యూషన్స్. సో జాగ్రత్తగా ఇవి చూసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది ఎగ్జామినేషన్ క్లియర్ చేయడానికి. దెన్ మీకు ఇంకా ఏమన్నా క్వరీస్ ఉంటే
ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు 7799996602. సో ఈ నెంబర్ని నోట్ చేసుకోండి. మీకు ఏం క్వరీస్ ఉన్నా కోర్సెస్ రిలేటెడ్గా లేదా డిస్కౌంట్స్ గురించి కానీ ఏదైనా మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.